స్కూల్లో చుట్టూ తిరుగుకుంటా అమ్మాయిలను 10వ తరగతి అమ్మాయిలను చూసుకుంటా ట్రాప్ చేసుడు. అంటే ఊరికి సంబంధించిన ఊరి కాదు, ఇది రాష్ట్రంలోకి అట్లా ఉన్నదని అనుకుంటా. ఓకే. ఇప్పుడు నా ఆవేదన తెలిసింది, కానీ ఎంతో మంది ఆవేదనలు ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి, ఎందుకు లేవు? ఇప్పుడు నా ఇంటి వాడకట్లా ఇట్లాంటి 4 జరిగినాయి. ఒక అమ్మాయి ఇక్కడ నా ఇంటి దగ్గరేనే, వాడి ఇంటి పేరు ఒకటే, అమ్మాయి ఇంటి పేరు ఒకటే. ఇంటి పేరు ఒకటే అయినోడు ఏమవుతారు, అదన్నా చెల్లెలు అవుతారు. అది లగ్గం చేసుకుంటారా? అది ఎంత సమాజం, సిగ్గు సమాజం. దీన్ని ప్రేమ పెళ్లిలు అని పోస్ట్ చేస్తే దానికి సంతోషం అని అనుకుంటారా? ఇంకా దాని తల్లిదండ్రులు ప్రోత్సహించరు. మరి వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు మరి సంప్రదించా ఎంత బాధ ఉండాలి? ఇగో ఈ ఆవేదనతోటే నేను పెట్టుకున్నా, నేను అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు. ప్రేమ వాళ్ళకు నేను కూడా తృప్తే. కానీ బీటెక్ అయిపోయినాక, కంప్లీట్ అయిపోయినాక నీ జాబ్ తెచ్చుకో. అతనికి ఏదో నీకంటే ఉన్నత జాబ్ తెచ్చుకొని చూపెట్టు నాకు. నేను కాదు, సమాజంలో కొంత పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పో, నేను వస్తున్నాను, పిలిపించుకో. ఓకే అంట. నేను అటు దొంగను ట్రాప్ చేసి నువ్వు ట్రాప్లో పడిపోతే ఏంది నీ భవిష్యత్తు? అమ్మాయి ఎప్పుడు పోయింది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా, ఇక్కడ హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిందా? హాస్టల్ నుంచి వెళ్ళలే, మా ఇంటికి వచ్చింది. శుక్రవారం నాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చింది, శనివారం నాడు ఉన్నది, ఆదివారం 11 గంటలకు మేము బయటకు వెళ్ళాం. వేరే పని మీద మా భార్య భర్తలు ఇద్దరం బయటకు వెళ్ళాం. 11:30కు బయటకు వెళ్ళింది. అందులో మెసేజ్ కూడా ఉంది తన ఫోన్కు. ఒక పిక్ ఉంటే చాలు, నువ్వు తొందరగా రా, మీ అమ్మా నాన్న వస్తే ప్రాబ్లం అవుతుంది, తొందరగా రా అని మెసేజ్ ఉంది 11:18 మేము వచ్చినాక అమ్మాయి చూస్తే కనబడతలే, ఎటువైంది అని చూసేసరికి మెసేజ్ చూసారు ఆ నెంబరు. మా వాళ్ళతోటి, మా భార్యతోటి 18 సార్లు కంటిన్యూషన్ గా ఫోన్ కొట్టిస్తూనే ఉన్నా వాళ్ళ నెంబర్కి. అమ్మాయి ఫోన్ ఇంట్లో పెట్టిపోయింది, మా ఇంట్లోనే పెట్టిపోయింది. మా వాళ్ళ నెంబర్ తోటి 18 సార్లు నెంబర్ కొట్టేస్తూనే ఉన్నా. మరి వాడు లేవట్టడా? మరి తల్లిదండ్రులు ఆవేదన చూసుకోవా? ఇదేనా సమాజంలో నువ్వు చేసే పని? దండలు వేసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పోతే అయిపోయింది, అలాగమైందా? మరి మేము ఫోన్ చేసినాం కదా, మేము వాడికే చేసినాం కదా, మరి మేము ఇట్లా లగేజ్ చేసుకుంటాం. నాతో ఎందుకన్నా నువ్వు ఇట్లా దొంగలు ఊరి మీద, సమాజంలో ఊర కుక్కలాగా ఆడపిల్లలను ట్రాప్ చేసుకుంటుంటే ఎట్లా? నేను అబ్బాయిలో వ్యతిరేకం కాదు, పెళ్లిళ్ళకి ఇట్లా ప్రేమ పెళ్లిళ్ళకి వ్యతిరేకం కాదు. ఉన్నత స్థితిలోకి అయినాక చేసుకోండి అని అంటున్నా నేను. ఏజ్ వచ్చిన తర్వాత చేసుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారు. ఇట్లా దొంగలు అమ్మాయిని జీవితం ఇప్పుడైనా తెలుసుకోండి. మీరు ఆ అబ్బాయి ఎటువంటి వాడు, మీరు పోయి తెలుసుకోండి. వాడు అబ్బాయి ఎటువంటి వాడు, వాని స్థితిగతులు ఏంటి, వాని ఆస్తిపాస్తులు ఏంటి, వాని గుణగణాలు ఏంటి, మరి అమ్మాయిని ఏ రకంగా పోషించగలుగుతాడు మీరు తెలుసుకోండి. నా ఆవేదన గది. సో పెళ్ళైందని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నేను చెప్తున్నా 11-20 మీరు ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ పోయినాక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చినాక నేనేం చేయాలి? నా గుండెలో చనిపోయినాక అమ్మాయిని నా అమ్మాయి కాదు. నా ఇంట్లో నుండి అడుగు పెట్టి బయటకు పోయిన అమ్మాయి, అట్లా వచ్చిన అమ్మాయి నా అమ్మాయి అవుతుంది. నువ్వు తాళి కట్టుకున్నాక నా అమ్మాయి ఎక్కడిది? ఇప్పుడు మీరు అననే బట్టి ప్రేమ పెళ్లి వివాహం చేసుకున్నది అబ్బాయితోటి అన్నాక నా అమ్మాయి అవుతుంది. ఇప్పుడు నా అమ్మాయి కాదు, ఇక నా అమ్మాయి చనిపోయింది. ఇక నా ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టిందంటే చనిపోయింది. నా ఆవేదన గది. నువ్వు రా, నువ్వు ఎట్లా బయటకు పోయినావో నువ్వు అట్లా రా, నేను చదివించుకుంటా, సంతోషంగా చూసుకుంటా, నీకు నచ్చినోనే ఏమన్నా చేస్తా. నేను నీకు ఉద్యోగం సంపాదించుకో, నీ టాలెంట్ చూపెట్టు, వాడు నీకంటే ఉన్నత స్థితిలో ఉండేటట్టు చూపెట్టు, నేను చేస్తా. ఇప్పటికి కూడా చెప్తున్నా నేను. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కలిసిరా మళ్ళీ మీకు వాళ్ళు? కలవలే వాళ్ళు. అంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ నెక్స్ట్ డే నాడు మేము పోయినాం, పోలీస్ స్టేషన్కి పోయినాం. పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే మేము పోయినాం. పోతే నేను కాళ్ళు మొక్కిన మా పాపకు, అమ్మ అద్దు నాన్న, నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకు, నువ్వు ఫస్ట్ నువ్వు చదువుకున్నాక నీ లైఫ్ ఎట్లా అంటే అట్లా. నేను నా నేను ఒక సేటు దగ్గర ఇప్పుడు నేనేమన్నా ఇబ్బంది చేస్తే మీకు నష్టం. తన దగ్గర నువ్వు ఎంత చదువు అయిపోయినాక తన దగ్గరకో, నేను ఇతను అబ్బాయి చేసుకుంటా అంటున్నాగా, నాకు ఆ అబ్బాయి నెయ్యి అన్నాను. మా సేటు నాకు చెప్తే నేను పెళ్లి చేస్తాను. నేను ఆ రకం కూడా చెప్పి నేను కాలు మొక్కిన, కనికరం లేదు. వాడు మాయ చేసిండు. వాళ్ళ అమ్మ వంటల పని చేస్తుందట, వానికి 3 అక్కయ్య వెళ్ళాట. ఇదే లవ్ ట్రాప్లు, వాళ్ళు అట్లే చేసుకున్నారు లవ్ ట్రాప్లు. వాని అయ్యే ఏం పని చేస్తాడో తెలియదు. వీడు అవారా ఈ అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నాయి పని. ఇట్లాంటివి 4-5 ఇట్లా ఉన్నాయి, ఇంకా జరుగుతాయి అని చెప్పి ఇంకా చెప్తా అంటారు, భయపెట్టిస్తారు. ఆ భయంలోనే నాకు ఆవేదన వచ్చింది ఒక తండ్రిగా. అరే ఇంకా అమ్మాయిలను చెడగొట్టే సమాజం తయారవుతుందా అని. సరే నా జీవితం ఏదో, నా బిడ్డ జీవితం ఇట్లా అయింది.
నేను ఎక్కువ రోజులు బతుకుతానా నాకు ఆశ కూడా కనబడతలేదు. నాకు ఆశ కనబడతలేదు. ఎందుకంటే నాకు గుండెలు దండిపోయింది. నాకు ఆశ కనబడతలేదు నాకు. అంటే వాళ్ళ తల్లిని చూసినప్పుడు కానీ మీ కుటుంబ సభ్యులను చూసినప్పుడు కూడా అమ్మాయి రాలే, కనుకరం లేదు. మాకు ఇంటిల్లి బాధ పోయినాం, ఇంటిల్లి బాధ పోయి దండం పెట్టినాం, కాలు మొక్కేటట్టు చేసుకున్నాం. సరే నీకు ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది, ఒక 4 రోజులు నువ్వు రా, మా ఇంటికి రా, నీకున్న ఏం సమస్యలు ఉన్నాయి మాకు చెప్పు, నీ సమస్యలు మేము తీరుస్తాం, తీర్చినాక నీ ఇష్టం ఉన్న లైఫ్ ఏం చేస్తావు చేసుకో అని కూడా చెప్పినాం. ఆయన రాను నేను అని ఉంటుంది. గౌరవనీయుల సిఐ సార్ కూడా పాపం ఆయన ఒక తండ్రి పాత్ర పోషించిండు. సిరిసిల్ల సిఐ సార్ తండ్రి పాత్ర, ఒక డ్రెస్ లేకపోతే ఆయన కూడా కన్నీళ్ళు వస్తుండే. ఎంతో ఓపికతోటి తండ్రి పాత్ర పోషించినట్టు చేసి మమ్మలను అక్కడ మాట్లాడించినా కూడా కనికరం రాలే. అంత మాయ చేసిండు అమ్మాయిని వాడు. వాడు దొంగ. నిజంగా చెప్పాలంటే నా అమ్మాయి చనిపోయే స్థితికి వస్తుందని నాకు నమ్మకం అట్లా అనిపిస్తుంది, ఆవేదన వస్తుంది. ఎందుకంటే ఏ రకంగా పోషిస్తాడు వాడు. వాడు అందరు చెప్తారు, వానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరు చెప్తారు, ఇట్లా చెప్తాడు అట్లా చెప్తాడు. లైవ్ లో కనబడాలి కదా, ఏం చేసినా చెప్పుడు మాటలు నడవయి, లైవ్ లో కనబడాలి. సరే కాలమే నిర్ణయిస్తుంది కదా, చూస్తా, నేను కూడా చూస్తా ఏ రకంగా బతుకుతారు. నాకంటూ ఉన్న స్థితిగా బతకాలి, నేను కోరుకున్న ఉన్న స్థితిగా బతుకుతా అంటే నాకు కూడా సంతోషమే. కానీ నా అమ్మాయి అయితే చనిపోయింది. ఇప్పుడు నా అమ్మాయి లేదు నాకు, నా మనసులా నా గుండెలా చనిపోయింది నా అమ్మాయి. తను మిమ్మల్ని చూసినప్పుడు కూడా లేదు, భయం లేదు, భయం లేదు, అస్సలే లేదు. నేను రాను, తండ్రి యొక్క ప్రేమ కూడా లేదు, నేను రాను అని అంటారు. ఎట్లా ఇక నేను నా ఆవేదన ఉండద్దు, ఇక ఏం చేయాలి నేను అప్పుడు, నా బాధ ఉండదా? అందరు అంటారు ఇదేం చేస్తున్నావు అదేం చేస్తున్నావు అదేం, మరి ఎవరికి చెప్పుకోవాలి నేను ఎవరికి చెప్పుకొని బాధపడాలి? మేము పెళ్ళిళ్ళు చేసుకోవద్దా? ఇట్లా మాట్లాడతారు, నేను చేసుకోవద్దా అని అంటున్నా. నేను నీ వయసు ఎంత? 18 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి కూడా కాదనుకుని వెళ్ళిపోయింది. అదే కదా నా బాధ. వాడు ఒక 4 రోజులు 4 సంవత్సరాలు అని మాట్లాడు, 4 సంవత్సరాలు తను మాట్లాడుతున్నవి. ఎందుకంటే వీళ్ళు ట్రాపింగ్లు ఉన్నారు కాబట్టి ఇట్లా చెప్పుకోవాలి. లేకపోతే 3 నెలల నుంచి అని అంటే ఎవరైనా కొడతా అంటారు. ఏంది నీకు పిచ్చి పని అని ఎవరైనా కూడా 4 సంవత్సరాలు అంటే ఏమో చేసిరు కావచ్చు, ఏమో అయింది కావచ్చు, ఏదో ఊహలు అనుకుంటారా అని. ఈ ట్రాప్ కదా, ఇది అంతా ట్రాప్ అంటున్నాయి కదా. నేను 100% ట్రాప్ చేసింది అమ్మాయిని. ఇప్పుడు నేను ఎప్పుడేమైనా అంటే ఆమెను పిలుచుకొని అడగండి, మరి మేము 4 సంవత్సరాలు పేమెంట్ చేయాలంటే నువ్వు ఇక్కడ కర్నార్ హాస్టల్ అయినావు, ఆల్ఫోర్స్లో అయినావు అంటే హాస్టల్లో పిలిపించుకున్నాను, వాళ్ళు రానిచ్చారా కాలేజీ వాళ్ళు నిన్ను అతన్ని? మరి నేను వాళ్ళ మీద కేసు వేయాలా ఇట్లా రానిస్తారా అని? 4 సంవత్సరాలు అట అమ్మాయి, మరి నా దగ్గర అయితే లేదు, మీ హాస్టల్లోనే ఉన్నది, మరి వీడు వచ్చిండట, మీరు ఎట్లా రానిచ్చారని చెప్పి వాళ్ళ మీద కేసు వేయాలా? ఇట్లా దొంగల ఒక వ్యవస్థను సంస్థను నా బదనాం చేసేటట్టు ఎట్లా చేస్తారు? ఇంకోటి ఈ సమాజంలో కూడా ఒక క్వశ్చన్ అంటూ వస్తుంది, ఎందుకంటే 4 సంవత్సరాలు లవ్ చేసిన అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాయి క్వశ్చన్. మైనర్ లవ్ చేసుకుంటారు తప్పు కదా? మైనర్ ఆమె మైనర్ 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు 3 నెలలు ఆమె ఇప్పుడు వయసు. మైనర్ నువ్వు ట్రాప్ చేసి లవ్ చేసిన తప్పు కదా ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు? ఇప్పుడు ఇదే వాళ్ళు చెప్పిన 4 సంవత్సరాలు అంటే ఇదే సమాజం పోలేదు. ఇప్పుడు వెయ్యండి 4 సంవత్సరాలు అమ్మాయిని ఎట్లా ట్రాప్ చేసినవు రాని, మైనర్ నువ్వు ఎట్లా ట్రాప్ చేసినవు రాని? మరి ఇది తప్పు కదా? మేజర్ అయింది పెళ్లి చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు, 4 సంవత్సరాలు అని చెప్తున్నారు, మరి మైనర్ కదా ఆమె? అప్పుడు మైనర్ ఎట్లా ట్రాప్ చేస్తున్నావు? ఇదే సమాజం ఇదే వ్యవస్థ, మరి వాడిని లోపడేరు. ఇప్పుడు వాని గురించి ఎంక్వైరీ చేయండి. ఇది నా ఆవేదన, అందుకే నేను ఆ రకంగా పెట్టుకున్నాను. నేను అంటే తను స్వయంగా ఇంట్లో నుంచే బయటికి వెళ్ళింది, తను ఆల్రెడీ లవ్ చేసి పెళ్లి చేసుకుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన మాట. తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. మరి దీనికి మీరేమంటారు? ఏం చేస్తున్నారంటే మేము తల్లిదండ్రులకు అమ్మాయి జీవితాన్ని కాపాడాలని మేము చూసుకున్నాము. 10 మందికి చెప్పుకొని తిరుగుతారు ఏంది ఇవి అని? ఎవరు చెప్పుకుంటున్నారు? అమ్మాయి భవిష్యత్తు గురించి ఇప్పుడు ఇట్లా చేస్తే అవుతుంది అని ఊరుకుంటారు ఏంది? అది కాదు. అందుకే నాకు తండ్రి చనిపోయిండు అన్నట్టుగా నాకు అమ్మాయి చనిపోయింది. నా గుండెలు పలిగిపోయినాయి. ఇప్పటికి కూడా నా భవిష్యత్తు నాకు అనేది లేదు. నాకు ఒక వ్యాపారం పెట్టుకున్న వ్యాపారం కూడా ఇష్టం అనిపిస్తలేదు. నా కుటుంబము ఎందుకంటే
నా అసొంటి ఇది ఇంకా తల్లిదండ్రులు రాకూడదని నేను కోరుకుంటాను అంతే. ఇంకా వేరే ఏం చేయను. అంటే తను ఎప్పుడు ఏం చెప్తుండేది మీకు, అదైతే ఇదైతే అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, తన గోల్స్ కానీ ఏం చెప్తున్నాయి మీకు? లేదు, మంచి సిన్సియర్ తను, చాలా సిన్సియర్, ఎవరితోటి డిస్టర్బెన్స్ ఉండదు, ఏ రకంగా ఉండదు, మంచిగా ఉంటుంది, చదువుకుంటది. మా దగ్గర మెదిలినా కూడా చదువుకున్నట్టే మెదిలి, ఇంకా వేరే ఉద్దేశంతో ఏం మెదిలలే, చదువుకున్నట్టే మెదిలి. కానీ ఫోన్లో వాడు ఎంత టార్చర్ పెట్టిండో తెలియదు. నేను కూడా చాటింగ్లో పెట్టినప్పుడు నేను ఒకసారి చూసిన చాటింగ్లో బెదిరిస్తే ఆమె భయపడుతూ కథం చాటింగ్ మొత్తం డిలీట్ చేసి, అమ్మాయి జీవితం నేను చదివితే మంచిగా ఉండదు అనుకొని నేను వద్దని అనుకొని డిలీట్ చేసి ఇప్పించి మారు అని చెప్పి నేను దైవం మీద ప్రమాణం చేయించుకొని చేసిన. మంచిగా మెదులుతా అంటే సంతోషపడ్డా నేను. కానీ ఇట్లా జరుగుతుందని ఇంకా నాకు తెలియదు. ఫోన్ ఎప్పుడు ఇప్పించారు తనకు మొబైల్? తన మొబైల్ ఇప్పుడు ఏది ఇంజనీరింగ్ కాలేజ్ పోయినా ఖచ్చితంగా మొబైల్ అవసరమే. ఇక అప్పుడు ఇప్పుడు ఎంత సంవత్సరం కూడా కాలే, సంవత్సరం ఇంకా కాలే, సంవత్సరం కూడా కాలే. ఈ మధ్యలో ట్రాప్ చేసినప్పుడు కూడా వేరే ఫోన్ నెంబర్ ఉంటే అటు నెంబర్ తీసేసిన, ఫోన్ తీసేసిన, కొత్త నెంబర్లు ఇచ్చిన. ఇక్కడ వాడకట్ల దొంగలు ఉన్నారు, వానికి ఈ మెసేజ్లు అందియడానికి, ఈ అమ్మాయి ఇప్పుడు వస్తుంది, ఈ అమ్మాయి ఇప్పుడు పోతుంది. నేను అమ్మాయిని కూడా ఈ దొంగలు ఉన్నారని తెలిసి కూడా నేను జాగ్రత్తగా కాపాడడానికి కోసము నేను హైదరాబాద్కి తీసుకుపోతూ కాలేజీలో దించి నేను అత్తు. ఎవరన్నా అట్లా దించేస్తారా? అమ్మాయి పోతుందని ఇడిచిపెడతారు. నమ్మకం మీద ఏం కాదు, పోతుంది అమ్మాయి పోతుంది అని పంపిస్తారు. నేనే పోయి తీస్తాను, ఒక్కొక్కసారి కార్లో తీసుకుపోయి దించొచ్చిన. హాస్టల్లో సెక్యూరిటీగా పోయినా హాస్టల్ దాకా గేట్ ముందర లోపలికి పంపించి అప్పుడు ఎక్కడ చెట్టు నేను పొద్దున్న 4 గంటలకు వెళ్తే 12 గంటల 1 గంటల వరకు వచ్చేవాడిని. కొంత సెక్యూరిటీగా పోయినా నేను. వాడు ఎంత టార్చర్ పెట్టిండు, ఎంత ట్రాప్ చేసిండు అమ్మాయిని. భయంతో పోయింది, ఏం వస్తువు తీసుకోకనే భయంతో పోయింది. అంటే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తను ఏ వస్తువు తీసుకోక ఉన్న డ్రెస్ తోటి వెళ్ళిపోయింది. అంటే అడే ఏ రకంగా అమ్మాయి మా మీద కొంచెం ప్రేమ ఉన్నది కదా, వాని భయంతో పోయింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.